రాజీ తన పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లడానికి తయారై బయటకొస్తుంది. సరేమా, ఇక నేను వెళ్తాను, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇక విను, టాక్సీ అతనికి డబ్బు ఇవ్వమాక, ఈయన నీకు బాబాయ్ వరుస అవుతాడు, దూరపు చుట్టం. ఇంకా ఎండ బాగా ఉంది, దారిలో తప్పికైతే నీళ్లు కొనుక్కొని తాగమాక, ఎవరైనా అడిగి తాగు, దాంతో కాస్త డబ్బు మిగులుతుంది, సరేనా? సరిగ్గా చెప్పావుమా, సరే నేను వెళ్తాను. రాజీ లోపల తన పీనాస్ తల్లి అన్ని గుణాలు ఉన్నాయి. ఆమె అమ్మ దగ్గర, అత్తింటి వాళ్ళ దగ్గర డబ్బుకు అసలు కొదవే లేదు. కానీ ఆమెలో పిసినారితనం అణువులో నిండి ఉంది. రాజీ రెండు కుటుంబాలు డబ్బుల విషయంలో సరిగ్గానే ఉన్నాయి. ధనవంతుల ఇంటి కూతురు కోడలు అయినా ఆమెలో చాలా పీనాస్తనం అల్లుకుపోయింది. కాసేపటి తర్వాత ఆమె టాక్సీలో కూర్చొని అత్తారింటికి వెళ్ళింది. అప్పుడే బండి నుంచి దిగాక తన 7 సంవత్సరాల కొడుకు యశ్ అన్నాడు, ఎంత వేడిగా ఉంది అమ్మా, ఆ ఎదుట చూడు ఐస్ క్రీమ్ అతను ఉన్నారు, ఐస్ క్రీమ్ ఇప్పించు. అనవసర ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు 5 రోజుల క్రితం పరుపై ఐస్ క్రీమ్ పడేసావు కదా, నేను దాన్ని తిరిగి తీసి గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను. అది ఇప్పటికి బాగా గట్టిగా ఉంటుంది. నువ్వు లోపలికి పద, అది ఇస్తాను, తిను. ఉమేష్ బాబాయి ఆమె పీనాస్తనం చూసి షాక్ అవుతాడు. అందుకే ఆమెను డబ్బు అడిగే ధైర్యం కూడా చేయలేకపోతాడు. రాజీ స్వభావం అంతే. లోపలికి వచ్చి ఆమె తన అత్త కాళ్ళకు నమస్కరిస్తుంది. ఇంకా యష్ కి ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది. అప్పుడే ఆమె ఆడపడుచు జాన్వి కాలేజ్ నుంచి వస్తుంది. హే యష్, ఎలా ఉన్నావు లిటిల్ చాంప్? ఇంకా వదిన వచ్చావు పుట్టింటి నుంచి? అయితే ఏదో ఒక మిఠాయిలు తెచ్చుంటావే, అంటే అదే ఏదో ఒకటి స్వీట్స్ చేసి పంపించుంటారు కదా అని. ఓ మిఠాయిలా, ఒక నిమిషం ఇప్పుడే తీసుకొస్తాను. రాజీ లోపలికి వెళ్తూనే బ్యాగ్ నుంచి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని వస్తుంది. దానిలో ఇంట్లో చేసిన లడ్డూలుంటాయి. ఇదిగో, ఇవి తినమ్మా. ఇదేంటి వదినా? గోధుమల లడ్డూలు. అదేంటంటే రేషన్ లో గోధుమ పిండి చక్కెర వచ్చాయి, అందుకే అమ్మ ఇంట్లో లడ్డూలు చేసింది. మీకు తెలుసు కదా బజార్లో మిఠాయిలు ఎంత ఖరీదున్నాయో. మర్చిపోయాను నేను అసలే. ఆమె తల్లి పీనాసి సామ్రాజ్యం నుంచి వచ్చింది కదా వదినా. అదే లేదన్నా, నాకు ఆకలి లేదు, నేను సాయంత్రం తింటాను. అరే ఇప్పుడే మిఠాయి అన్నా. తల్లి కూతుర్లు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఆ తర్వాత రాజీ తన గదిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సాయంత్రం కిచెన్ లోకి వంట చేయడానికి వెళ్ళినప్పుడు 5గురికి వంట చేయడం కోసం ఒక ఉల్లిపాయ, ఒక ఆలు, ఒక టమాటా పోయడం మొదలు పెడుతుంది. రాజీ ఎంత పీనాస్దంటే ఆలు ఉల్లిపాయ తొక్కలు కూడా కలిపే కట్ చేస్తుంది. కోడలా, ఇదేంటి నువ్వు కూరగాయలు తొక్కు తీయకుండా అలాగే కట్ చేస్తున్నావు? అరే అత్తయ్య, కూరగాయలు అతను ఆలు ఉల్లిని తొక్కుతో కలిపే కదా తూకం వేస్తాడు, మనం దానికి డబ్బు చెల్లిస్తున్నాం, ఇక దాన్ని ఎందుకు పడేయాలి? ఓరి దేవుడా, దీన్ని చూస్తూ ఉంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు పోయిన జన్మలో ఇదేమన్నా పీనాసి సామ్రాజ్యానికి మహారాణి అయి ఉంటుంది. రాజీ పీనాస్తనంతో ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. యష్ స్కూల్ నుంచి త్వరగా వస్తాడు. చాలా వేడిగా ఉంది, కాసేపు ఏసీ వేయి. పిచ్చోడా, ఎంత బిల్లు వస్తుందో తెలుసా? వేడిగా ఉంది కదా, ఒక పని చెయ్యి, బాత్రూమ్ లో సగం బకెట్ నీళ్లున్నాయి, వెళ్ళి వాటితో స్నానం చెయ్యి. ఇంకా సబ్బు పెట్టకు, సబ్బు అవసరం లేదు, నిన్నేగా సబ్బు పెట్టి స్నానం చేసావు. ఒక పని చెయ్యి, గుట్టు నీళ్లతోనే స్నానం చెయ్యి. యష్ బాధగా బాత్రూమ్ లోకి వెళ్తాడు. పీనాస్తనానికి కూడా హద్దుండాలి కోడలా, ఒక్కగానొక్క కొడుకు, కనీసం తన విషయంలోనే పీనాస్గా ఉండకు. కాని రాజీపై ఆమె అత్త మాటలు అసలు ఏ ప్రభావం చూపవు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు, రాజీ, ఇదిగో ఈ నెల ఖర్చులకు 20,000 రూపాయలు, సాయంత్రం బజార్ నుంచి కొన్ని కూరగాయలు తీసుకురా. అలాగే అండి. రోనక్ రాజీకి డబ్బిచ్చి ఆఫీస్ కి వెళ్తాడు. ఇంటి పనంతా చేసిన తర్వాత రాజీ తన గదిలోకి వెళ్తుంది. అప్పుడు కూరగాయలు అతని పిలుపు వినిపిస్తుంది. గోబీ, మటర్, ఆలు, టమాటాయి, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు. బయట చాలా ఎండగా ఉంది, కూరగాయలకు అంత దూరం మార్కెట్ కి ఏం వెళ్తాం, దానికన్నా బండత నుంచి కూరగాయలు తీసుకుంటే మంచిది. అలా అనుకుని రాజీ బయటకు వస్తుంది. అన్న, ఈ మటర్ ఎలా? 40 రూపాయల కిలో. ఏంటి ఇంత రేటా? మరి గోబీ, సిమ్లా మిర్చ్? చెల్లమా, అన్ని ఒకటే రేట్. బాగా దోచేసుకుంటున్నారు మీరు. వెళ్ళండి, ఎంత ఖరీదైతే కొనలేవు. తెచ్చెక్కినట్టుంది దీనికి, రోజు అడుగుతుంది రేటు, కొనదు. ఆమె సాయంత్రం 6 కిలోమీటర్ల దూరం నడిచి రైతు బజార్ కు కూరగాయలు తీసుకురావడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి కూడా గీకి బేరాలాడుతూ ఉంటుంది. మార్కెట్ రేటు బట్టి కూరగాయలు అమ్ముతాం మేడం, అందుకంటే తక్కువకి అమ్మలేం. ఒకవేళ ఇంకా చౌకగా కూరగాయలు తీసుకోవాలంటే పొద్దున్నే 5 గంటలకు మార్కెట్ కు వచ్చేయండి. అందులో కాస్త వడిలిపోయి కుళ్ళిపోయిన కూరగాయలు చౌకగా దొరుకుతాయి, సగం కన్నా తక్కువ రేటుకు. అంత చౌకగానా? సరే. అదే అనుకుని ఇక రాజీ తిరిగి ఇంటికి వస్తుంది. మరుసటి రోజు పొద్దున్నే 4:30 గంటలకు లేచి మార్కెట్ కు వెళ్తుంది. 5 రూపాయల కిలో, 5 రూపాయల కిలో.
కేవలం 5 రూపాయలేనా కిలో? ఓరి దేవుడా, నాకు లాటరీ తగిలినట్టయింది. గోబీ కాస్త మచ్చలుగా ఉంది, టమాటా కాస్త కులిపోయింది. పర్వాలేదులే, అన్ని మిక్స్ అయ్యేలాగో కడుపులోకే వెళ్ళేది. తాజా కూరగాయలకి అంత తగిలేసే కంటే పొద్దున్నే లేచి ఇలా వస్తే చాలా ఖర్చు మిగులుతుంది, డబ్బు మిగులుతుంది. రాజీ చౌక ధరలో కాస్త వడలిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకెళ్తుంది. ఇన్ని కూరగాయలు 500 రూపాయలకి వస్తాయి. వాటిని నేను 100 రూపాయలకి కొని 400 సేవ్ చేసేసాను. ఆ తర్వాత అదే కూరగాయలతో కూర చేసి అందరికి వడ్డిస్తుంది. మొదటి రోజు అందరికి కూర రుచి కాస్త వింతగా అనిపిస్తుంది, కానీ ఎవరు ఏమీ అనరు. సైలెంట్ గా ఆ భోజనం తింటారు. కానీ ఇప్పుడు ఇది రోజు పనైంది. ఈ కూర నుంచి ఎంత చెడు వాసన వస్తుంది, నాకొద్దుమా. నోర్మై, భోజనం దగ్గర అలా నకరాలు పోకూడదు. వండింది నోరు మూసుకొని తిను. అది నా కూరలో రుచి లేదు. ఇంత ధనం ఉండి ఇంత పీనాసి మెదడేందో ఈ కోడలిది. ఖచ్చితంగా ఇది తన పీనాస్తనమే అయి ఉంటది కూరగాయల దగ్గర. నేను ఇప్పుడేమన్నా అంటే మళ్ళీ గయ్యాలేస్తా అని నాకు ముద్రేస్తారు. ఎందుకొచ్చింది గొల్లే, నోరు మూసుకొని తిందాం. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఇదే కొనసాగుతూ ఉంటుంది. అలా ఒక రోజు ఢిల్లీ నుంచి జాన్వి మేనత్త వస్తుంది. అప్పుడు కూడా రాజీ అవే కుళ్ళిన కూరగాయలతో వంట చేస్తుంది. అరే, నా అత్తారింటోళ్ళు బేదోళ్లే, కానీ నిజం చెప్పాలంటే ఇంత దరిద్రపు భోజనం ఎప్పుడు చేయలేదు. ఏంటిది, డబ్బుంటే చాలా మంచి భోజనం తినలేరా మీరు? నేను భోజనం చూసి చెప్పగలను, ఇది కుళ్ళిన కూరగాయలతో చేసిందనియా. అసలైనా సరిగ్గా తినలేనప్పుడు అంత డబ్బుండి ఏం సుఖం? ఈ భోజనం గత 4 రోజులుగా తింటున్నావు అత్తయ్య, నాకేదో వింతగా ఉంది. కానీ అలా అంటూ ఉండగా మరోవైపు యష్ పట్టుకొని, అమ్మా కడుపులో నొప్పి. తర్వాత అత్తకి కడుపు నొప్పి, ఆపై భర్త ఆరోగ్యం పాడైంది. అదంతా చూసి రాజీ పూర్తిగా కంగారు పడింది. ఏమైంది? మీ అందరికి అకస్మాత్తుగా ఏమైంది? వీళ్ళందరినీ త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. టాక్సీ తీసుకుని వాళ్ళందరూ త్వరగా హాస్పిటల్కి వెళ్తారు. చూడండి, వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయింది. ఇదంతా నా వల్లే. నేను డబ్బులు సేవ్ చేయాలనుకున్నాను, కానీ నా పీనస్థానంతో ఇంట్లో అందరూ జబ్బు పడ్డారు. చూడమ్మా, బడ్జెట్ అవసరమే కానీ ఆరోగ్యంపై సవాల్ విసిరేలా కాదు. కుళ్ళినవి చౌకగా దొరుకుతాయి, కానీ నష్టం చాలా ఉంటుంది తెలుసా? సరిగ్గా చెప్పారు మీరు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళంతా ఇంటికి తిరిగి వచ్చారు. రాజీకి తన తప్పు అర్థమైంది. అందరినీ ఆమె క్షమాపణ కోరింది. నన్ను క్షమించండి అత్తయ్య, నాకు అర్థమైంది డబ్బులు సేవ్ చేయాలి కానీ ఆరోగ్యం అనుబంధాల మించి కాదని. ఆ తర్వాత రాజీ తన పీనాస్థానం వదిలేసింది. ఆమెకు బాగా అర్థమైంది ఆమె పీనాస్థానం వల్ల తన కుటుంబం ఎంతో ఇబ్బంది పడింది అని. రాజీలో వచ్చిన ఈ మార్పుకు ఆమె కుటుంబం చాలా సంతోషించింది. నానా, ఈ రోజు మీరు గరం గరం పానీపూరి తయారు చేయండి. ఈ రోజు నాతో పాటు సౌమ్య కూడా వస్తుంది మీ చేతి పానీపూరి తినడానికి. బాబా, ఈ రోజు మీ ఇద్దరు స్నేహితురాళ్ళు కాలేజీ నుంచి వెళ్ళేప్పుడు నా బండి దగ్గరికి రండి. నేను మీ ఇద్దరి కోసం గరం గరం పానీపూరి తయారు చేస్తా, సరేనా? మంచి నానా. రీనా సంతోషంగా బస్సుకి కాలేజీకి వెళ్తుంది. కాలేజీలో సౌమ్యకి ఈ విషయం చెబుతుంది. ఆమె చాలా సంతోషిస్తుంది. ఆపై అంటుంది, అరే, హరిబాబాయ్ చేతి గరం గరం పానీపూరి నాకు చాలా ఇష్టం. గరం గరం పానీపూరియా? అయితే నేను తింటాను, నాకు అది చాలా ఇష్టం. నేను వస్తాను తినడానికి. సరే, మీ ఇద్దరు రండి. సాయంత్రం రీనా తన ఇద్దరి స్నేహితురాళ్లతో పాటు తన తండ్రి బండి దగ్గరకు వస్తుంది. హరి బజార్ లో గరం గరం పానీపూరి అమ్ముతూ ఉంటాడు. ఈ విధంగా పానీపూరి టౌన్ లో ఎవరూ అమ్మరు. అందుకే కాస్త విచిత్రమైన పేరు విని అందరూ బండి దగ్గరికి పానీపూరి తినడానికి వస్తారు. మెల్లమెల్లగా రీనా కూడా తన తండ్రి దగ్గర గరం గరం పానీపూరి తయారు చేయడం నేర్చుకుంది. అచ్చం హరిలాగే చేస్తుంది ఆమె. అలా రోజులు గడుస్తున్నాయి. కాలేజీ చదివయ్యాక ధనవంతురాలైన తన ఇద్దరి స్నేహితురాలు బెంగళూరు వెళ్లిపోయారు. ఇక ఇక్కడ రీనా నాన్న ఆరోగ్యం చెడిపోతుంది. అందువల్ల ఆమె తన తండ్రి పని తానే చూసుకుంటుంది. రోజంతా ఆమె బండి అటు ఇటు తిప్పుతూ పానీపూరి అమ్ముతుంది. ఆమె గరం గరం పానీపూరి తయారు చేసి బండి దగ్గరకు వచ్చి కస్టమర్స్ కి అమ్ముతూ ఉంటుంది. వాటి రుచి కూడా అందరికి చాలా బాగా నచ్చుతుంది. గరం గరం పానీపూరి తినండి, గరం గరం పానీపూరి ఒక్కసారి తింటే వదలనే వదలరు. రండి బాబు రండి, గరం గరం పానీపూరి. అలా కొద్ది సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు నిధి సౌమ్య పెళ్లిళ్లు ఇద్దరు అన్నదమ్ములతో అయింది. వాళ్ళ భర్తలు కూడా గొప్పింటి వాళ్ళే. వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ రీనాకు తన ఇద్దరు స్నేహితురాలు గుర్తొస్తూ ఉంటారు. కానీ ఆమె దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ లేదు వాళ్ళని కాంటాక్ట్ అవడానికి. కొద్ది రోజుల తర్వాత రీనా కూడా తన నాన్న వైద్యం కోసం ఢిల్లీ వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఒక గుడిసెలో ఉంటూ ఉంటారు. తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది రీనా. ఇక అక్కడే తను గరం గరం పానీపూరి బండి పెట్టి అమ్ముతూ ఉంటుంది. ఇక్కడ సౌమ్య నిధిల భర్తలకు కూడా ట్రాన్స్ఫర్ ఢిల్లీకి అవుతుంది. అలా ఒకరోజు, సౌమ్య,
పద ఈరోజు మీ అందరినీ పానీపూరి తినడానికి తీసుకెళ్తాను. మీ అందరికి తెలుసా, ఢిల్లీలో తినడానికి చాలా దొరుకుతాయి. ఆ అయితే అందరం వెళ్దాం, చాలా బాగుంటుంది సరదాగా. వాళ్ళంతా సూకీరామ్ పానీపూరి తినడానికి మార్కెట్ కి వెళ్తారు. అక్కడ అందరూ పానీపూరి తింటారు. అది తిని సౌమ్య అంటుంది, నాకు ఇక్కడ పానీపూరి అస్సలు నచ్చలేదు. సౌమ్య, కానీ ఇంకొంచెం తిని చూడు. సౌమ్య సరిగ్గా చెప్పింది, అస్సలు రుచి లేదు ఈ పానీపూరి, మేము ఇవి తినలేము. పానీపూరి అంటే హరి బాబాయి ఇంకా మా స్నేహితురాలు రీనా చేసేవి, కానీ తను ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. బాగున్నా అద్భుతంగా ఉన్నా ఏదైనా నేనైతే చాలా ప్లేట్లు తింటాను. అలా రోజులు గడుస్తాయి. ఆ తర్వాత ఒకరోజు, నిధి రీనా ఎక్కడుందో ఏమిటో తెలియడం లేదే, ఎలా ఉందో, కాలేజ్ తర్వాత తను అసలు కలవలేదు. అవును యార్, నాకు తను బాగా గుర్తొస్తుంది. ఒకసారి కాన్పూర్ వెళ్ళాను నా కజిన్ పెళ్లి కోసం. అప్పుడు తన ఇంటికి వెళ్తే అక్కడ తాళం వేసింది. తను మనకు మళ్ళీ కనిపిస్తే బాగుండు ఎంచక్కా. అలా సమయం గడుస్తూ ఉంది. ఒకరోజు సౌమ్య భర్త అంకిత్, సౌమ్య, రేపు మా ఆఫీస్ లో ఒక క్లయింట్ ది పెళ్ళుంది. మీ అందరు కూడా అక్కడికి రావాలి, సిద్ధం కండి. అలాగే అమ్మ ప్రీతి కూడా మనతో వస్తూ ఉన్నారు. అతను చాలా సార్లు చెప్పాడు, రిక్వెస్ట్ చేశాడు, అందరం పార్టీకి వెళ్ళాలి. సరే, మేమందరం సిద్ధంగా ఉంటాం. నిధి, ఆ మేకప్ వాళ్ళని ఫోన్ చేసి ఇప్పుడే బుక్ చేయి. సరే, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆ తర్వాత రోజు వాళ్ళంతా పెళ్లికి తయారై వెళ్తారు. అది చాలా పెద్ద పార్టీ. అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ ఆ ఇద్దరు స్నేహితురాళ్ళు ఓవైపు నిల్చొని ఉన్నారు. అప్పుడే అక్కడికి వాళ్ళ ఆడపడుచు ప్రీతి వస్తుంది. నిధి వదిన, సౌమ్య వదిన, మీరొచ్చి ఈ పానీపూరి తిని చూడండి. ఇప్పటి వరకు అలాంటి పానీపూరి మీరు అస్సలు తినుండరు. అరే లేదు ప్రీతి, వద్దు, మాకు తినాలని లేదు. తను నిజం చెబుతుంది కోడల్లారా, మీరు ఆ పానీపూరి తింటే మీ స్నేహితురాలు పానీపూరి కూడా మర్చిపోతారు. మీరు అస్తమానం పొగుడుతూ ఉంటారే ఆమెది. నిధి సౌమ్య ఇద్దరు ఆ పానీపూరి స్టాల్ దగ్గరకు వెళ్తారు. అక్కడ వాళ్ళు గరం గరం పానీపూరి తింటారు. అరే, ఇది గరం గరం పానీపూరి, ఆ రుచి అచ్చు రీనా వాళ్ళ నాన్న చేసేదిలా ఉంది. అరే భయ్యా, ఈ పానీపూరి ఎవరు చేశారు? ఇది లోపల ఒక మేడం చేస్తున్నారు. ఇక ఈ స్టాల్లో మేమిస్తూ ఉన్నాము. ఇది అరే పానీపూరి. పద సౌమ్య త్వరగా. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లడంతోనే అక్కడ రీనా వేడి వేడి పానీపూరి తయారు చేస్తూ ఉంటుంది. సౌమ్య నిధిని చూస్తూనే ఆమె చాలా సంతోషిస్తుంది. సౌమ్య, నిధి, మీ ఇద్దరు పెళ్ళైపోయిందా? ఎంత బాగున్నారే మీ ఇద్దరు. ఇదంతా వదిలే, ముందొచ్చి హగ్ చేసుకోవే నువ్వు. ఎన్నాళ్ళైందే చూసి. అసలు నీ స్థితి ఏంటి, ఎలా ఉంది? అంత చదువుకొని ఇదంతా ఏంటి? పెళ్లిలో పానీపూరి చేసుకుని అమ్ముకునే పరిస్థితి ఏంటి? ఏం చెప్పను ఫ్రెండ్స్, ఈ పేదరాలి జీవితం పైవాడు అన్ని కష్టాలతోనే రాశాడు. కాలేజ్ అయ్యాక సడన్ గా నాన్న ఆరోగ్యం పాడైంది. అందుకే ఇల్లు నడపడానికి నేను పానీపూరి చేసి అమ్ముతున్నాను. ఆ తర్వాత నాన్న వైద్యం కోసం ఢిల్లీ వచ్చాం. కానీ ఒకరోజు సడన్ గా ఆయన చనిపోయారు. మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోయారు. మిమ్మల్ని మీరు స్తంభాలించుకోండి. ఇక అతను లేరు. తనకు క్యాన్సర్ రోగం ఉంది. అది లంగ్స్ వరకు పాకింది. తర్వాత తనని తాను స్తంభాలించుకుని రీనా తన తండ్రి దహన సంస్కారం చేసింది. కానీ తండ్రి చనిపోయాక ఆమె తల్లి కూడా దిగులతో మంచం పట్టింది. ఆమె పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. అలా ఒకరోజు, అమ్మా, నేను కాకుండా ఈ లోకంలో నీకెవరున్నారు? ఒకవేళ నీకు పెళ్ళైతే నేను ఏ బెంగా లేకుండా మరణిస్తాను గదా. లేదమ్మా, నేను నీకు పెద్ద హాస్పిటల్లో చికిత్స చేపిస్తాను. రీనా రేయింబగళ్ళు డబ్బు జమ చేసి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి తన తల్లికి వైద్యం చేపించింది. సంపాదించిన ప్రతిదీ ఖర్చయిపోయింది. అంత జరిగినా కూడా ఆమె తన తల్లిని కాపాడుకోలేకపోయింది. ఆఖరికి తన తల్లి కన్నుమూసింది. నువ్వు నన్ను వదిలి వెళ్ళావమ్మా, ఇప్పుడు నేను అనాథనయ్యాను. ఇంకెవరున్నారు నాకు? నేను పని చేసి అలసిపోయి ఇంటికి వస్తే ప్రేమగా నా తల నిమిరే వాళ్ళు ఎవరున్నారమ్మా, ఎవరున్నారు? ఆ తర్వాత నేను ఢిల్లీ రోడ్లో ఒక్కదాన్నే గరం గరం పానీపూరి అమ్ముతున్నాను. నా పొట్ట పోషించుకుంటున్నాను. అలాగే పెళ్లిల్లో ఆర్డర్స్ తీసుకుంటున్నాను. నువ్వేడవకు రీనా, నువ్వు ఒంటరిదానివి కాదు. నీ దగ్గర ఇద్దరు స్నేహితురాళ్ళున్నారు. నీ తోబట్టులు లాంటి వాళ్ళం మేము. ఇకపై మేమే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. పద, మేము నిన్ను మా అత్తారింటి వాళ్ళతో కలుపుతాం. వాళ్ళిద్దరూ రీనాను తన అత్తారింటి వాళ్ళతో కల్పిస్తారు. ఆపై విషయం అంతా చెబుతారు. ఇక ఆ తర్వాత వాళ్ళు రీనాకు తమ ఇంట్లోనే ఒక గదినిస్తారు ఉండటానికి. దాంతో పాటు ఆమె చేత ఒక దుకాణం తెరిపిస్తారు. అందులో ఆమె గరం గరం పానీపూరి చేసి అమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు తన పని ఇంకా బాగా నడుస్తుంది. అలా కొద్ది రోజుల్లోనే ఆమె సొంత రెస్టారెంట్ తెరుస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అంకిత్ ఫ్రెండ్ కి రీనా బాగా నచ్చుతుంది. అతను ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు రీనా కూడా చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.